ఇవాళ స్పెషల్‌గా షోలే పూరి చేశాను. చూడండి చాలా అద్భుతంగా ఉంది. క్రిస్పీనెస్‌కి ఇంకా పొంగడానికి పూరి పర్ఫెక్ట్‌గా వచ్చింది. అలా ఈ వీడియో కావాలంటే నెక్స్ట్ వీడియోలో వస్తుంది. షోలే కర్రీ చేశాను. అందులోకి అద్భుతం అండి. చాలా బావుంది. ఇలాంటి రెసిపీస్ కావాలి అనుకుంటే తొందరగా సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. నాకు ప్రోత్సాహం ఉంటుంది. ఓవర్ నైట్ నేను శనగలు నానబెట్టుకొని కుక్కర్‌లో ఒక కప్పు శనగలు నానబెట్టుకున్నవి ఒక కుక్కర్‌లో వేసుకొని, ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఉడకబెట్టుకున్నాను. ఆనియన్స్‌ని చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకొని దీనిలో దాల్చిన చెక్క, ఇలాయచి, జీలకర్ర వేసేసి ఆనియన్స్ సన్నగా నేను కట్ చేసుకున్నాను. అలానే కట్ చేసుకోండి. పచ్చిమిర్చి కూడా ఒకటేసేసుకున్నాను. దీన్ని బాగా ఫ్రై అయిన తర్వాతనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ వేసేసుకున్నాను. దీన్ని కూడా బాగా బునాయించుకోండి పచ్చి వాసన పోయేంత వరకు. టమోటాలని కూడా చాప్ చేసుకోండి ఫైన్‌గా. లేకపోతే ప్యూరీ అయినా వేసేసుకోండి. తర్వాత పసుపు, కారము, ధనియాల పొడి, ఉప్పు వేసేసుకోండి. దీన్ని బాగా మిక్స్ చేయండి. దీన్ని ఇక్కడ ఈ స్టేజ్‌లో మీరు పెరుగు 2 టేబుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. శనగల్ని ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇట్లా వేసుకున్న వాటర్‌తో సహా ఇలా కొంచెం వాటర్ ఇంకిపోయిన తర్వాత మనం ఇందులో 10% వరకు ఇలా స్మాష్ చేసేసుకోవాలి. స్మాష్ చేసేసుకొని బాగా కలుపుకొని దీంట్లో మళ్ళీ నేను ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసుకొని బాగా ఉడికించుకుంటాను. ఉడికించుకున్న తర్వాత ఒకసారి మధ్యలో తీసుకొని కొత్తిమీర జల్లేసి ఇంకా నిమ్మకాయని కూడా కొంచెం అలా పిండండి. పిండుకొని ఒక 2 మినిట్స్ దమ్‌కి ఇచ్చేస్తే భలే ఉంటుంది. మీరు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. మీకెలా కుదిరిందో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండబ్బా!